చంద్రబాబు వెన్నుపోటు పాలనపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చంద్రబాబు మోసం మాయ చేసి పాలన చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాయమాటలు చెబుతూ కుట్రలు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అందరినీ కూడా నిలువున ముంచేశారన్నారు. అందరినీ మోసం చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజల ఆదాయం పెరిగితే చంద్రబాబు పాలనలో కూటమి నేతల ఆదాయం పెరుగుతుందని మండిపడ్డారు. ఏపీలో పాలన అనేదే లేదని, అంత ఆర్థిక దోపిడీ, అరాచక పాలన అంటూ నిప్పులు చెరిగారు. వెన్నుపోటు కూటమి సర్కార్ని ఊళ్లలోకి అడుగు పెట్టనీయవద్దని పిలిపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలు, ర్యాలీలు చేపట్టి చంద్రబాబు దగా పాలనపై మండిపడ్డారు. మన ప్రియతమ నాయకులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు వెంకటేశ్వర గుడి దగ్గర దయచేసి ముందుకు కొనసాగండి. చంద్రబాబు వెన్నుపోటు పాలనపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. వైఎస్ఆర్సీపీ పోరుబాట ఉధృతం చేసిన నేపథ్యం ఇవాళ కనిపించింది. ప్రజల నిరసనలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముందుండి నడిపించిన సిచ్యువేషన్. చంద్రబాబు మోసం మాయ చేసి పాలన చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మాయమాటలు చెబుతూ కుట్రలు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవారు, మహిళలు, మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఇలా అందరినీ కూడా నిలువున ముంచేశారన్నారు. అందరినీ మోసం చేశారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజల ఆదాయం పెరిగితే చంద్రబాబు పాలనలో కూటమి నేతల ఆదాయం పెరుగుతుందని మండిపడ్డారు. ఏపీలో పాలన అనేదే లేదని, అంత ఆర్థిక దోపిడీ, అరాచక పాలన అంటూ నిప్పులు చెరిగారు. వెన్నుపోటు కూటమి సర్కార్ని ఊళ్లలోకి అడుగు పెట్టనీయవద్దని పిలిపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసనలు, ర్యాలీలు చేపట్టి చంద్రబాబు దగా పాలనపై మండిపడ్డారు. రైట్, మనం చూస్తున్న విజువల్స్ చిత్తూరు జిల్లాలోనివి. నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్సీపీ పోరుబాటను ఉధృతం చేసింది. చంద్రబాబు కూటమి సర్కార్ 2 ఏళ్ల పాలన వెన్నుపోటుతో సమానం అంటూ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ చేసిన ఈ పోరుబాట ఉధృతిని చూస్తూ ఉన్నాం. సో గత వారం రోజుల క్రితం నుంచి మనం చూస్తున్నాం చంద్రబాబు 2 ఏళ్ల పాలన వెన్నుపోటుతో సరి సమానం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ వాడు ఇచ్చిన మేనిఫెస్టో ప్రతులను కూడా లాస్ట్ వీక్ దగ్ధం చేసి నిరసన తెలిపారు. ప్రస్తుతం పోరాటాన్ని ఉధృతం చేశారు. ఒక సమర శంఖం పూరించినట్టుగానే చూడాలి. ప్రస్తుతం చూస్తున్న విజువల్స్ గాజువాక, విశాఖ గాజువాకలోనివి. నియోజకవర్గాల వారీగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన చూస్తున్నాం. ఎందుకంటే ఒక వర్గం అని కాదు, అన్ని వర్గాలను మోసం చేసిన సర్కారుగా చరిత్ర పుటల్లోకి మరొకసారి ఎక్కుతోంది టీడీపీ కూటమి సర్కార్. సో ఇచ్చిన హామీలను నెరవేర్చే పందా ఏ రోజు తెలియని చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఈ దఫా కూడా అదే పద్ధతిని ఆయన కంటిన్యూ చేస్తున్న సిచ్యువేషన్. దాదాపు 143 హామీలు, అలాగే ఇచ్చిన బాండ్లు, సో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి చేసిన సంతకాలు ఇవన్నీ కూడా దగా అంటూ ప్రజలు ఉవ్వెత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. కదిరిలో సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రెపరెపలమంటూ ఎగురుతున్న వైఎస్ఆర్సీపీ జెండాలు ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, ఆగ్రహ జ్వాలన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఒక వర్గం విద్యార్థులని లేదు, వృద్ధులు, రైతులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా ప్రతి సెక్షన్ని మోసం చేసింది కూటమి సర్కార్.
సో 2 ఏళ్ల పాలన వెన్నుపోటుతోనే నడిచిందంటూ వైఎస్ఆర్సీపీ పోరుబాటను ఉధృతం చేసిన సిచ్యువేషన్. నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచి వారి నిరసనను తెలియచేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. చూస్తున్నాం ఇటు చిత్తూరు, కదిరి, జమలమడుగు, గాజువాక, సో తదితర ప్రాంతాల్లోని విజువల్స్ మనకు వస్తున్నాయి. స్క్రీన్ మీద చూడొచ్చు. వైఎస్ఆర్సీపీ నేతలు ముందుండి ఈ నిరసనను ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ ఒక్క వర్గానికైనా న్యాయం చేశారంటే ఏది లేని సిచ్యువేషన్ చూస్తున్నాం. మరోవైపు 2 ఏళ్ల పాలన, సుపరిపాలన అంటూ కూటమి సర్కార్ చేస్తున్న ఈరోజు ఆ విజయ సభను ఏ రకంగా చూడాలంటూ ప్రజలు విస్తుపోతూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. జమ్మలమడుగులోని సిచ్యువేషన్ కనిపిస్తోంది మనకి. పెద్ద ఎత్తున స్పందన చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా రోడ్లపైకి వచ్చి చాలా ప్రాంతాల్లో ఎండ 42 డిగ్రీలు పైగా ఉన్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను, చేస్తున్న మోసాన్ని ఎండగట్టడానికి ప్రజలు పెద్ద ఎత్తున ఈ నిరసనలకు మద్దతు పలుకుతూ ఉన్నారు. జమ్మలమడుగు సెంటర్లోని సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇసుకేస్తే రానంతగా ప్రజలు బయటకు వచ్చి తమ నిరసన తెలుపుతున్నారు. అమరావతిలో అయితే ఇక చెప్పకర్లేదు. అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, అలాగే వారికి అండగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ముందుకొస్తున్న నేపథ్యం. ఉదయాన ఎక్కడ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొంతమందిని భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు. ఎవరి ర్యాలీలో పాల్గొంటున్నారో వాళ్ళ పేర్లని నమోదు చేసుకునే ప్రక్రియ కూడా చేపట్టారు పోలీసులు. తద్వారా వాళ్ళని బెదిరించడానికి, సో ఎవరు వస్తే, ఎవరు మద్దతు పలికితే వాళ్ళపై కేసులు నమోదు అవుతాయి అనే మెసేజ్ ఇవ్వడానికే అన్నట్టుగా వాళ్ళ పేర్లను నమోదు చేసుకున్న విజువల్స్ కూడా మనం చూసాం. అయితే వీటేటికి నెరవము అంటూ కూడా ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచక పాలనను గర్హిస్తూ ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ప్రజా ఉద్యమాలకు ఎప్పుడూ అండగా ఉండే వైఎస్ఆర్సీపీ ఈ పోరుబాటను ఉధృతం చేసింది. ఏ సెక్షన్, ఏ వర్గానికి మీరు న్యాయం చేశారో చెప్పాలంటూ ఇవాళ గొంతెత్తి నినదిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. అమరావతిలోని విజువల్స్ మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, శ్రేణులు బయటకు వచ్చాయి. ప్రజలకు మద్దతుగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తూ ఉంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అన్న స్లోగన్తో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది వైఎస్ఆర్సీపీ. అన్ని నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతూ ఉన్నారు. చూస్తున్నాం మనం గుంటూరు నుంచి వచ్చిన విజువల్స్. అంబటి రాంబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలు చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ళు అంటూ కూడా వచ్చి బయటకు వచ్చి నినదిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఉవ్వెత్తున నినదిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం, ఇది ఇప్పటికే అయిపోలేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఒక మెసేజ్ ఇస్తోంది. ఏ వర్గానికి మీరు న్యాయం చేశారో చెప్పాలంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి.